నక్సలైట్ నుంచి మంత్రిగా సీతక్క ప్రస్థానంలో ఎన్నో మలుపులు. సమాజంలో జరుగుతున్న అరాచకాలను చూడలేక, న్యాయం చేయాల్సిన వ్యవస్థలే చేతులెత్తేయడాన్ని భరించలేక అడవి బాట పట్టి తుపాకీ చేతబోని ప్రజాపోరు చేసిన ఓ మహిళా నక్సలైట్ ఈరోజు ఓ మంత్రి అయ్యారు. 15 ఏళ్లు అజ్ఞాతవాసంలో గడిపి పోరాటం చేసిన ఆమె జనజీవన స్రవంతిలో కలిసి న్యాయశాస్త్రంలో డిగ్రీ చేయడమే కాదు, PhD పట్టా కూడా సాధించారు. ప్రజాక్షేత్రంలో జనం మెచ్చిన నేతగా పేరు తెచ్చుకుని 3వ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నక్సలైట్ నుంచి కేబినెట్ మినిస్టర్ అయిన ఎమ్మెల్యే ఎవరో కాదు, ధనసరి అనసూయ అలియా సీతక్క. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేళ ఆమె ప్రస్థానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి గారితో పాటు 11 మంత్రుల ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఈ 11 మందిలో సీతక్క మాత్రం ప్రత్యేకం. ప్రస్తుత మంత్రుల్లో మల్లు బొట్టు విక్రమార్క, పొన్నం ప్రభాకర్తో పాటు సీతక్క తొలిసారి మంత్రులయ్యారు. అయితే ఓ నక్సలైట్ నుంచి మంత్రి అయిన సీతక్క ప్రస్థానం మాత్రం అందరికంటే భిన్నం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సీతక్క తన ప్రత్యర్థిపై 33,700 మెజార్టీతో గెలిచి ప్రస్తుత మంత్రిగా స్థానం దక్కించుకుందంటే ఆమె ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు జనాల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేసినప్పుడు కూడా రాని స్పందన వచ్చిందంటేనే ప్రజల్లో ఆమెకు ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తోంది. అయితే ఆ క్రేజ్ ఊరికే రాలేదు. అడవి నుంచి జనాల్లోకి వచ్చి 3వ అసెంబ్లీకి, అది కూడా ఓ మంత్రి హోదాలో వెళ్తున్నారంటే ఆమె ప్రస్థానం సాఫీగా ఏమీ సాగలేదు. ఎన్నో మలుపులు, మరెన్నో ఎత్తుపల్లాలు. ధనసరి అనసూయ అలియా సీతక్క ప్రస్థానం మీకోసం. 1971 జూలై 9లో ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామానికి చెందిన ఆదివాసీ కోయతెగ కుటుంబంలో ధనసరి అనసూయ జన్మించారు. 10వ తరగతి చదువుతున్న సమయంలోనే సీతక్క అడవి బాట పట్టారు. గిరిజనులపై జరిగే అరాచకాలు, ఆర్థిక దోపిడీ, కుల వివక్షతతో నరకం చూస్తున్న సమయంలో పూలందేవి రచనలు ఆమెపై ఎంతో ప్రభావం చూపించాయి. వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే అడవైతేనే అండగా ఉంటుందని, తుపాకీ తూటాలతోనే అరాచకవాదులు ఆట కట్టించొచ్చన్న సిద్ధాంతాన్ని ఆమె నమ్మి 1988లో నక్సల్ పార్టీలో చేరి అనసూయ కాస్త సీతక్కగా మారారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి సాయుధ పోరాటంలో మహిళా నక్సలైట్గా, దళం లీడర్గా సీతక్క కీలక పాత్ర పోషించారు. వివిధ హోదాలో దాదాపు 15 ఏళ్లు అడవిలోనే గడిపారు సీతక్క. నక్సలైట్గా ఉన్న సమయంలోనే సీతక్క దళ కమాండర్ నక్సల్ నాయకుడిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆ తర్వాత టీడీపీ హయాంలో నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవాలని నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన పిలుపుతో సీతక్క అడవి బాట వదిలి జనంలోకి వచ్చారు. జనజీవన స్రవంతిలో కలిసి సీతక్క అన్యాయం మీద పోరాడాలంటే న్యాయశాస్త్రం మీద పట్టు సాధించాలని భావించారు. అందుకోసం 2001లో సీతక్క LLB చదివారు. ఈ క్రమంలోనే ప్రజా విధానం, పాలనపై సీతక్కలో ఆసక్తి పెరిగింది. సామాజిక సేవలో చురుగ్గా పాల్గొంటూ జనం మెచ్చిన నాయకురాలిగా మారారు. ఆమె చేస్తున్న పనులు, ఆమెకి జనంలో ఉన్న ఫాలోయింగ్ చూసి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు సీతక్కకు టీడీపీలోకి ఆహ్వానించారు. 2004 ఎన్నికల్లో ములుగు టికెట్ కూడా ఇచ్చారు. కాగా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన సీతక్క కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీర్రయ్య చేతిలో ఓడిపోయారు. అయినా సరే నిరాశ చెందకుండా మళ్ళీ 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా మళ్ళీ ములుగు నుంచే పోటీ చేసి పోదెం వీరపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లోనూ మళ్ళీ టీడీపీ నుంచే పోటీ చేసిన సీతక్క మళ్ళీ ఓటమి పాలయ్యారు. ఇక అప్పటికే తెలంగాణలో టీడీపీ బలహీనపడడం, తెలుగు తమ్ముళ్ళు కూడా రాజకీయ భవిష్యత్తు కోసం తలోదారి వెతుక్కోవడంతో సీతక్క కూడా టీడీపీ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మళ్ళీ ములుగు నుంచే పోటీ చేసిన సీతక్క భారీ మెజారిటీతో గెలుపొందారు. అటు కాంగ్రెస్ పార్టీలోనూ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలుగా నియామకమయ్యారు. ఇక కరోనా సమయంలో కాలినడకన గుట్టలు, వాగులు దాటి మరీ గిరిజనుల ఆకలి తీర్చిన విధానం ప్రత్యర్థుల చేత కూడా శభాష్ అనిపించింది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా ఎదురుస్తూ అరెస్టులు, కేసులకు భయపడకుండా ప్రజాపక్షంగా పోరాడారు. ఆమె ధైర్యానికి, తెగువకు ఆమె అభిమానులు పెట్టుకున్న పేరు ఐరన్ లేడీ ఆఫ్ తెలంగాణ. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అదే ములుగు నుంచి బరిలోకి దిగి బీఆర్ఎస్ అభ్యర్థి బడే జ్యోతిపై ఏకంగా 33,700 మెజార్టీతో తన సత్తా చాటారు. కాగా పార్టీలో టీపీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డితో సీతక్కకు టీడీపీ నుంచే పరిచయం ఉండగా ముందు నుంచి వాళ్ళిద్దరి మధ్య అన్నా చెల్లెలి బంధం ఏర్పడింది. రేవంత్ రెడ్డి కూడా సీతక్కకు తన సోదరిగా పలు వేదికలపై చెప్పడం గమనార్హం. మరోవైపు రాహుల్ గాంధీ కూడా సీతక్కను సోదరిగా పేర్కొనడం విశేషం. తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని కూడా ములుగు జిల్లా నుంచే మొదలుపెట్టారు. సీతక్కకు తన నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాస్ ఫాలోయింగ్, పార్టీలో ఉన్న ఆదరణ ఈ రోజు సీతక్కను మంత్రిగా నిలబెట్టాయి. కాగా సీతక్కకు గిరిజన శాఖను సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారు. Thank you so much for watching guys. Keep supporting. Please subscribe Savitej Facts for more interesting videos. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి guys.